మొత్తం ముగ్గురు అన్నారు కదా, వారు ఎలా ఉన్నారు? 14 ఇయర్ ఉన్నప్పుడు మా అన్నగారు ఆయనకి ఫిట్స్ లాగా వచ్చేదండి. ఈ 2 కనుగుడ్లు బయటకు వచ్చి ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడండి. ఆయన చనిపోయినటువంటి నెల రోజు తిరగకుండానే మళ్ళీ మా అక్కకి అటాక్ అయింది. మా అమ్మ స్నానం చేయించి మా అక్కని అలా మంచం మీద కూర్చోబెట్టింది. పక్కకి వెళ్ళింది. ఆ పక్కకి వెళ్ళేసరికి ఆ ఫిట్ వచ్చేసరికి ఎగిరి ముందున్న గుమ్మం మీద పడితే 2 పళ్ళు విరిగిపోయినాయి. అంత భయంకరమైన బాధ. అలాంటిది నేను భరించలేను యేసయ్య, దయచేసి నాకు అలాంటిది రాకుండా నేను సాక్షిగా బ్రతుకుతానని నా చిన్న వయసులోనే నేను తీర్మానం చేసుకున్నాను. అసలు మీరు పాటలు పాడాలని ఎందుకు అనుకున్నారు? పాడేటప్పుడు అలా చూడటం ఉన్నప్పుడు నాకు ఒక పాటకు అవకాశం ఇచ్చారండి. అందరూ బాగా మెచ్చుకున్నారు. అప్పుడు నా సంగీత పరిచయ ప్రస్థానం స్టార్ట్ అయిందండి. ఏం చేశానయ్యా నీ కొరకు అనే ఒక పాట ఉందన్న. ఏ సందర్భంలో రాశారు చెప్పగలరా? ఒక పెద్ద పాస్టర్ గారు నన్ను ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. నువ్వు ఎంతమందిని రక్షించావని నాకు క్వశ్చన్ వేసాడు. నాకెలా తెలుస్తుంది? నేను పాటలు పాడతాను. ప్రభా నీ కొరకు ఏం చేశాను? ఒక్క ఆత్మను నన్ను రక్షించాను. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం ఇవి నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, పాడదా ఒక్కరినైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రచించి ఉండొచ్చు? నేను దరిదాపుగా 150కి పైగా పాటలు రాశానండి. స్తోత్రం స్తుతి స్తోత్రం పాడేదా యేసయ్యా, స్తోత్రం స్తుతి స్తోత్రం దినమెల్లా నేనయా. చాలా మంది ఏంటంటారంటే అనూప్ గారు మమ్మల్ని మ్యూజిషియన్స్ తిడతాడండి, కోపం ఎక్కువండి. నేను ప్రభువుని స్తుతించడానికి వచ్చా. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే నువ్వు నాకు సహకరించకపోతే నిన్ను తిట్టక అని రా ఇంటికి